జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. టీచర్, ఏంటి పూజ? ఈరోజు క్లాస్ అందరికి చాక్లెట్స్ పంచాలని తెచ్చాను టీచర్. చాక్లెట్సా? ఇవాళ నీ బర్త్డేనా? కాదు టీచర్, మా నాన్నగారు క్షేమంగా ఇంటికి తిరిగొస్తే చాక్లెట్స్ పంచుతానని మొక్కుకున్నాను. పూజలు మొక్కులు మా పూజకి సెంటిమెంట్ టీచర్. సరే, మీకోసం 5 minutes. వెళ్ళు. నువ్వు నాతో చేతులు కలిపితే మీ నాన్నని మా అమ్మని బయటికి తీసుకురావచ్చు. బండి దొంగతనం కేసులో కావాలనే చేతిగాని ఇరికించాను. ఇప్పుడు సూర్య తెచ్చిన అన్నంలో నేనే విషం కలిపాను. ఈరోజు నేను బయటకు వచ్చిన మా వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నా దానికి కారణం నువ్వేనమ్మా. అందరికీ ఇవ్వడానికి చాక్లెట్లు తెచ్చాంగా, అందరికీ ఇద్దాం. ఆ తేజకి ఇవ్వొద్దు, అప్పుడు మనం ఆ తేజాన్ని అవమానించినట్లేగా. పూజ, తనకి చాక్లెట్లు ఇవ్వకూడదనుకున్నాం కదా, ఇవ్వకు. అంటే తనకి చాక్లెట్లు ఇచ్చావనుకో ఎప్పుడు నీతో మాట్లాడను. సరే. మేడం, మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు. పిల్లలు అందరూ సైలెంట్ గా ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. రండి మేడం. పద. పూజ నాకు చాక్లెట్లు ఇస్తుంటే ఇవ్వకుండా ఆపుతావా? అందరికి చాక్లెట్ ఇచ్చి నాకివ్వకుండా అవమానిస్తారా? అన్ని చాక్లెట్స్ నా పాకెట్లోకి వచ్చేలా చేసుకుంటాను చూడండి. మై డియర్ ఫ్రెండ్స్, టీచర్ ఎలాగో బయటికి వెళ్ళారు కాబట్టి మన సరదాగా ఒక గేమ్ ఆడుకుందామా? మీ అందరి దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి కదా? అవును. నేను ఒక గిన్నె పెడతాను. మీరు మీ చేతిలో ఉన్న చాక్లెట్లని ఆ గిన్నెలో పడేలా వేస్తే గిన్నెలో పడిన ప్రతి చాక్లెట్ కి 10 రూపాయలు ఇస్తాను. అంటే ఒక్కో చాక్లెట్ 10 రూపాయలా? ఆ, ఒకవేళ 10 చాక్లెట్లు పడితే 10కి 100, 100కి 1000. మంచి తరుణం మించిన దొరకదు. రండి, పోటీలో పాల్గొనండి. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. గిన్నెలో పడిన చాక్లెట్ కి 10 రూపాయలు ఇస్తాను. బయట పడిన చాక్లెట్లు నేను తీసుకుంటాను. ఓకే? ఓకే. ఐఎమ్ నాట్ ఓకే. ఐఎమ్ ఆల్సో నాట్ ఓకే. ఎందుకు? ఇందులో మోసం ఉంటుంది. ఇందులో మోసమేముంది? గిన్నెలో చాక్లెట్లు వేయగలిగితే 10 రూపాయలు వస్తాయి కదా. గిన్నెని చెప్పి లక్క పెడుతుంటే గిన్నె పెట్టిందనుకో, అంత దూరంలో నిలబెట్టించి చాక్లెట్లు వేయమంది అనుకో, అప్పుడు చాక్లెట్లు ఎక్కడ పడతాయి? కింద పడతాయి. అప్పుడు చాక్లెట్లన్నీ తను తీసుకుంటుంది. అదే తన ప్లాను. మీకు ఆ భయమేం అవసరం లేదు. పెద్ద గిన్నె పెడతాను. మీకు నచ్చిన దూరం నుంచి ఆ చాక్లెట్లు గిన్నెలో వేయచ్చు. అయితే గిన్నె దగ్గర నిలబడి వేయొచ్చా? మీ తలకే గిన్నెలో పెట్టి కూడా వేయచ్చు. పూజ, ఇది మనకి మంచి బంపర్ ఆఫర్లా ఉంది. అందరికి పంచాక ఇంకా మన దగ్గర సగానికి పైగా చాక్లెట్లున్నాయి.
మనకి నచ్చిన దూరం నుంచి చాక్లెట్లో గిన్నెలో వేయొచ్చు అంటుంది కాబట్టి ఆ చాక్లెట్లన్నీ గిన్నెలో పడేస్తే మనకి డబ్బులే డబ్బులు. నాకెందుకో ఇందులో తిరగసం ఉందనిపిస్తుంది. తిరకాసు లేదు, రూపాయి కాసు లేదు. నేను చెప్తున్నాను కదా. ఈ గిన్నె ఓకేనా? ఓకే. మరి ఆట స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. మొదలు పెట్టండి. ₹10. 20 రూపాయలు. మన చాక్లెట్లన్నీ గిన్నెలో పడతాయి గణపతి. ఆ తేజ మన దగ్గర ఎన్నిసార్లు డబ్బులు నొక్కేయలేదు. ఇప్పుడు అవన్నీ కక్కుతుంది. నిజంగా డబ్బులు ఇస్తుందా? ఇవ్వకపోతే ఊరుకుంటామా? గుద్దు గుద్దితే గుప్పెడు రక్తం కక్కుతుంది. అందరూ చాక్లెట్లు వేశారా? వేసేద్దాం. అయ్యో, గిన్నెలో చాలా చాక్లెట్లు పడ్డాయి. షాక్ అయ్యావా? అందులో 50-60 చాక్లెట్లు మావే. నువ్వు మాకు డబ్బులు ఇవ్వాలి. తప్పకుండా. గిన్నెలో పడిన వాటికి డబ్బులు ఇస్తా. కింద పడిన వాటిని నేను తీసుకుంటా. గుర్తుందిగా? ఓ, ఇప్పుడు చూడండి ఎన్ని చాక్లెట్లు ఉన్నాయో. చూసారా? గిన్నెలో ఒక్క చాక్లెట్ కూడా లేదు. అన్ని కిందనే ఉన్నాయి. ఇవన్నీ నావే. మోసం. చీటింగ్. ఏంటి చీటింగు? ఆ గిన్నెకి అడుగు లేదు కదా. అది మీరు చూసుకోవాలి. నేను గిన్నెలో పడిన చాక్లెట్స్ కి డబ్బులు ఇస్తానని చెప్పా. దానికి అడుగునా కిరీటం ఉంటుందని నేను చెప్పానా? దీన్ని చీటింగ్ అంటారు. మేము ఒప్పుకోం. నువ్వు ఒప్పుకునేదేంటి బోడి? ఫ్రెండ్స్, ఇది చీటింగా తెలివితేటలంటారా? గుడ్ 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 వెరీ గుడ్. అర్థమైందా? ఇప్పుడు ఈ చాక్లెట్లన్నీ నావే. ఫ్రెండ్స్, ఇవన్నీ మనందరం కలిసి షేర్ చేసుకుందాం. మీరు నాకు చాక్లెట్లు ఇవ్వకుండా నన్ను తక్కువ చేయాలని చూసినా మిమ్మల్ని మాత్రం అందరితో సమానంగా చూస్తున్నా. టేక్ దిస్. పండగ చేసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.